పంచపడకాల టాపిక్ ఎలాంటి సందర్భాల్లో భార్యకి భర్త మీద భర్తకి భార్య పైన ఇష్టం కలుగుతుంది? దోమలు కుడుతున్నప్పుడు బయట లోపలికి రావే, దోమలు కుడుతున్నాయి, లోపలికి రా, లోపలికి రా. నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. పెళ్లి తర్వాత లైఫ్ బాగుందా సార్? చాలా బాగుంది. ఊరుకోండి, నిజం చెప్పండి, ఊరుకోండి, నిజం చెప్పండి. ఎక్కడ మీ వైఫ్ ఎక్కడ? ఇప్పుడు మా టాపిక్ కూడా ఇష్టం కాబట్టి ఆవిడ్ని చూసుకుంటూ మీకు నచ్చిన పాట మీ ఆవిడకి డెడికేట్ చేయాలంటే ఇలాంటి పాట పాడతారు? మీకు ఓకే కదండి ఆయన పాట పాడితే? ఏదైనా మీకు మూర్చో గీర్చో రాదు కదా? ఏదైనా మీకు మూర్చో గీర్చో రాదు కదా? సార్ మీకు నచ్చిన పాట ఏదైనా ఆ రోజులు గుర్తు తెచ్చుకోండి. సార్ మీరు లోపల గిటార్ వాయించడం ఆపండి, తీయండి. సార్ మీకు నచ్చిన పాట ఏదైనా? మనసా తెలుసా. సార్ అది తెలుసా సార్? తెలుసా సార్? నాకు మీకు పాటలు రావా? మీ ఆవిడ కోసం, అదే సన్నీ లియోన్ కోసం పాట పాడమంటే ఆయన కోసం డెడికేట్ చేస్తూ ప్రేమగా ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఒక పాట రెడీ. అది కష్టం, కళ్ళ కళ్ళ పెడితే ఇంకేమొస్తుంది? అసలేం గుర్తుకు రాదు నాకు. ఆవిడికి పాట వస్తుందా? రాదు, రాదు. ఆన్సర్ చెప్పండి సార్. నా భార్య నేను ఇంట్లో కూర్చొని పెట్టి పోషిస్తే చాలా సంతోషం కలుగుతుంది. మిమ్మల్ని పోషించగా పక్కింటోని పోషిస్తుందా మరి? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు మీ ఆవిడని ఏమనండి? ఇప్పుడు ఆవిడని చూసుకుంటే ఒక పాట వేసుకోండి. పాడకపోతే మీరు వెళ్ళి కొట్టొచ్చు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు. ఆన్సర్ చెప్పండి సార్. ప్రతిరోజు తను మౌనవ్రతం పాటిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్ళకి మౌనవ్రతం పాటించడం వస్తుందని అనుకుంటున్నారు మీరు? కూర్చో. నెక్స్ట్. నా పేరు అపర్ణ. కట్టెపులకి చీర కట్టినట్టు ఉన్నది. మా ఆయన వేరే కాపురం పెట్టుదామన్నప్పుడు ఓకే అంటే నాకు ఇష్టం. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు. వేరే కాపురం అని అంటే మీరిద్దరే వేరే దగ్గర కాపురం కదా. వేరే కాపురం అని అంటే నేను ఏదో అనుకున్నా. నెక్స్ట్. నేను నా ఎక్స్ లవర్తో తిరిగినప్పుడు నా భార్య చూసి కూడా ఏమనకపోతే నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. నాకు అడగకుండా నేను డైవర్స్ ఇచ్చినప్పుడు మా వాడి మీద ప్రేమ కలుగుతుంది. మీ వైఫ్ ఎక్కడ? నిల్చోండి. అమ్మా మీకేమైనా ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయా? డివోర్స్? నేను రెడీగానే ఉన్నానమ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా నీకు, వందనాలమ్మా. అమ్మా మీ పిల్లలు ఉన్నారు ఇక్కడ? నిల్చో. ఆయనకి ఇవ్వండి మైకు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చుకుంటారో చూసుకుందామని ఉన్నదా? అవును మీ మమ్మీ డాడీ డివోర్స్ అంటున్నారు, ఏమంటున్నావు నువ్వు? జోక్. అంటే అరే నిజంగా మీ మమ్మీ డాడీ డివోర్స్ కావాలంటే నువ్వు ఏం చేస్తావు? ఆప్తా వాళ్ళని. వెరీ గుడ్, వెరీ గుడ్. నా పేరు గంగారెడ్డి. వావ్, వాట్ ఎ హ్యాండ్సమ్ మ్యాన్ యా. నా నిజామాబాద్. ఎందుకు సార్ నిజామాబాద్ వాళ్ళు ఇంత అందంగా ఉంటారంటారు? మీ ఆవిడ కూడా నిజామాబాదేనా? నారాయణ ఖేడ్. అందుకే మీరు బాలేరు. సార్ ఆన్సర్. నా భార్య పుట్టింటికి వెళ్ళి వాళ్ళ చెల్లె నువ్వు నా దగ్గర పంపిస్తే అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది మేడం. నిజామాబాద్ ఇట్లా ఉండరు, కొంతమంది బయటకు వెళ్తారు ఇట్లా.
గంగారెడ్డి గారు మీరు పేరులో రెడ్డి పెట్టుకొని నిజామాబాద్ నుంచి వచ్చి ఏమన్నా చేయకపోతే రేపటి రోజు నన్ను అంటారు. ఇప్పుడు మీలో ఒక అర్జున్ రెడ్డిని చూసుకుంటా, ఆమె ఒక ప్రీతి. రెడీ, మ్యూజిక్. ఈయన రోడ్డు మీద పెట్రోల్ అమ్ముతున్నాడా? అర్జున్ రెడ్డి లాగా చేస్తున్నాడా? పెట్రోల్ 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 పెట్రోల్. ప్రీతి, నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకుంటావా? నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, నేను సుఖ పెడతాను. నా దగ్గర బుల్లెట్ బండి కూడా ఉంది. సార్ మా నాన్నగారు చదువుకోమన్నారు, ప్లీజ్ సార్. సార్ అవునా? చదువచ్చిన మొక్కమా అనేది, చదువచ్చిన మొక్కమా అనేది. ఓకేనా కాదు చెప్పు. ఓకే సార్. సిగ్గులేదా? ఆల్రెడీ పెళ్ళి, ఇంకొక పెళ్లి చేసుకుంటా అంటాను. నెక్స్ట్, పుట్టింటికి వెళ్ళిన నా భార్య తిరిగి వచ్చేప్పుడు ఫుల్ బాటిల్ తీసుకొని వస్తే నాకు సంతోషం కలుగుతుంది. ఏమండి మీ మామ ఏం పంపించిండో చూడు. ఫుల్ బాటిల్ కెరోసిన్ తాగు, కెరోసిన్ తాగు. నా పేరు కిరణ్ కుమార్ అండి. మొత్తం శంషాబాదే పెట్టుకొని తిరుగుతున్నారు మీరు. ఏమైంది ఇక్కడ పైనంతా? అన్ని ఊడిపోయినాయి, అన్ని ఊడిపోయినాయి. ఎట్లా సార్? ఎట్లా అంటే ఇగో పెళ్ళం ఇట్లా పీకి సో మా భార్య రోజు మందు తాగేటప్పుడు నాకు పెగ్గు వేస్తే హ్యాపీగా ఉంటుంది. మీ ఆవిడ తాగుతుంటే మీకు గింత గింత పోస్తేనా అంత హ్యాపీగా ఉంటుంది. అయ్యాం సున్నం కూడా తీసుకొచ్చి నాకు. అక్క నీ బ్రాండ్ ఏంటి? ఆయనకుంది అలవాటు ఉల్టా చెప్పేసుకుంటుండ అనమాట. ఆయనకు ఉన్నట్టు కనబడతలే. ఎంత స్వీట్, ఎంత మహేష్ బాబులా ఉన్నాడు, మహేష్ బాబులా ఉన్నాడు. ఇప్పుడు మీ ఆయన కోసం మీరు డాన్స్ చేస్తే మేము కూడా చూస్తాం ఎంత ఎంత రొమాంటిక్ గా డాన్స్ చేస్తారు. రెడీ, ఇప్పుడు మీ ఆవిడతో ఒక మంచి రొమాంటిక్ పాట మీద డాన్స్ మ్యూజిక్ పెట్టుర్రి. నీ ఏమన్నా జీవితంలోకి దిగొచ్చినవే? అదంతా ఒక ఎత్తు అయితే ఆయన తిరుగుతుంటే ఇక అలసాలు ఇంటికి పోదాంనాడు అని అంటున్నారు. అట్లీస్ట్ ఇవన్నీ కాలేవు కానీ నువ్వు ఎత్తుకొని తీసుకొని నువ్వు ఆమెను అక్కడ వరకు. అంత కాదు, ఈ నుంచి ఆడికి తీసుకెళ్ళండి అంతే. అంతే. సరే, ఎత్తుకోవడంలో ఒక పద్ధతి ఉంటుంది. పాప ఇట్రా అమ్మ, ఇట్లా ఎత్తుకోమని అన్నప్పుడు పిచ్చోలా అట్లా కాదు, అట్లా కాదు. అంకుల్ ఎత్తుకోవడం ఎట్లా అనిపించింది? బాలే బాలే. ఫసక్, ఓన్లీ వన్స్ ఫసక్ ఫసక్. మా ఆయన రోజు మల్లెపూలు తెస్తే నాకు ఇష్టం అనిపిస్తుంది. రోజు దేవాలనా? రోజు దేవాలి. నడుము నవ్వదు ఆయనకి, నడుము నవ్వదు ఆయనకి.
నా పేరు భవాని. వేర్ ఇస్ యువర్ హస్బెండ్ రే? మా హస్బెండ్ రాలేరు కానీ నన్ను పంపించినందుకు ఆయన మీద ఇష్టం కలుగుతుంది. Hi Ravana, hi Srimuki. I am Srihari. They are your sisters, 3 of them. No friends. Friends. Yeah, she is my crush. ఆమె నీ మీద పడితే నువ్వు క్రష్ అవుతావు అని అంటున్నావు. చెప్పమ్మా ఆన్సర్ చెప్పు. మనం నైట్ 9 o'clock పబ్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చినా కూడా డోర్ తీసి షూ ఇప్పిందంటే అప్పుడు హ్యాపీనెస్ కలుగుతుంది అనమాట. షూ ఇప్పుతుంది. షూ ఇప్పి తల మీద వేసి నీ అయ్యరే అని కొడితే Hi, I am Jyoti Lalita from Sun City. Jyoti Lalita, నీ వాయిస్ నా వాయిస్ సేమ్ ఉన్నదే. ఆయన నీకు క్రష్ అని అన్నాడు కదా, డూ యూ ఆల్సో లైక్ హిమ్? అంటే యాజ్ ఎ బ్రదర్ ఐ లైక్ హిమ్. కాదు ఐ రెస్పెక్ట్ హర్ అది ఇది అని అంటే నువ్వు మా అన్నయ్యగా తమ్ముడు మొత్తం సలవడ్డాడు. చెప్పండి ఆన్సర్ చెప్పండి. సో ప్రతి నెల హస్బెండ్ శాలరీ వస్తుంది కదా, సో వైఫ్ కి ఇచ్చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు అడగకుండా ఉంటే హ్యాపీగా కలుగుతుంది అండ్ ఇష్టం కలుగుతుంది. ఈ గొంతుతో పాట పాడితే ఎట్లుంటది అని ఆలోచిస్తున్నా. పాటలకు నాది ఇప్పుడు. కూసోమ్మ. నెక్స్ట్. నా పేరు దాక్షాయిని. నువ్వు ఏమన్నా నేను కౌంటర్ లేయా. ఎందుకు? భయం అవుతుంది నేను చూస్తే. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకున్నా నేను కనబడతానా? డైలీ మా హస్బెండ్ వచ్చి ఐ హేట్ యూ అండ్ అని నాకు డైలీ చెప్తూ ఉంటే నాకు హ్యాపీనెస్ ఉంటది. ఇదేం సాడిజం. హస్బెండ్ వచ్చి 365 days మూవీస్ తీసుకోపోతే హ్యాపీగా అనిపిస్తుంది. ఆడు మొత్తానికి సంకనాగిపోవాలి జీవితంలో. ఓకే, సో ఇంతతో పంచపడాక పూర్తయిపోయింది. థ్యాంక్ యూ.